టేస్టీగా చికెన్ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 ఆనియన్స్ని వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు 3 వేసుకొని బాగా మగ్గించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకొని ఆయిల్ పైకి తేలాక బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలాక చికెన్ని వేసుకొని మొత్తం మగ్గించుకోవాలి. చికెన్ని మొత్తం మిక్స్ చేసుకుంటూ చికెన్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మూత తీసి చూశాక చికెన్లో వాటర్ వస్తాయి కదా, వాటర్ మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు మగ్గించుకొని 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. మూత పెట్టుకొని 1 మినిట్ అయ్యాక తీసి 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కచ్చా పక్కా దంచుకున్న చాజీరా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని 1 మినిట్ మగ్గించుకోవాలి. మగ్గించుకొని పక్కకు దించుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఒకసారి ఇలా మా స్టైల్లో ట్రై చేసి చూడండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.